నమస్తే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందంటారు? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఈ నెల ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? మనము ప్రతి మాసము ఈ మాస ఫలితాల్లో భాగంగా మనము సరికొత్త విషయాన్ని ప్రతి రాశి వాళ్ళకు మనం తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఈ మాసం కూడా ప్రతి రాశి వాళ్లకు కొన్ని అవసరమైనటువంటి ఇప్పటివరకు చెప్పినటువంటి విషయాలు మనం ఈ మాస ఫలితాలు చెప్పబోతున్నాము. అదేవిధంగా నేను దానికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను కరంగులి మాలను భారతదేశంలోనే అత్యంత తక్కువ ధరకు ఒరిజినల్ కరంగులి మాలను మనం ఇవ్వడం జరుగుతుంది. వీరంత ఎక్కువ మందికి అందాలనే దృక్పథంతో అలా చేయడం జరుగుతుంది. కేవలం 400 రూపాయలకే మనం ఇస్తున్నాం కరంగులి మాల. మరి నేను గతంలో కొన్ని ఛానల్స్లో ఇచ్చిన వీడియోలను కట్ చేసి కింద వేరే వెబ్సైట్లో లింకులు పెట్టి నేను చెప్పినట్టుగా భావించి చాలామంది తీసుకుని మోసపోతున్నారు. వాళ్ళు అధిక ధరలకు ఇచ్చేస్తున్నారు. ప్లస్ అలా నా వీడియోని కట్ చేసి చేయకూడదు. అదేవిధంగా అక్కడ కింద ఇంతవరకు నేను ఏ లింకులు పెట్టలేదు. ముఖ్యంగా వీక్షకులు గమనించాల్సిన విషయం ఇది. ఏ లింకులు ఇంతవరకు పెట్టలేదు. కింద మనం టెలికాలింగ్ నెంబర్లు ఇస్తాము. ఆ నెంబర్ కాల్ చేసి ఇది తంత్రజ్యోతిషుడు చింతా రుక్మాన్ గదరావు గారి దగ్గర దాన్ని కనుక్కున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. 400 రూపాయలకు పైన ఇస్తే అది మాది కాదు. ఇప్పుడు 400కే ఇస్తున్నాం. ఎక్కువ మందికి అందాలనే ఉద్దేశంతోనే. ఈ 2000 రూపాయలకు అమ్ముతున్నారు. వాళ్ళని విమర్శించేదని రైట్స్ మనకు లేవు. ఇంకెంతెందుకు అమ్ముతున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళదైంది. కాబట్టి ఇలా నా వీడియో ఉందన్న మాత్రాన కింద లింకు చూసి, ఒకవేళ లింక్ ఉంటే విజయవరాహ ట్రేడర్స్ తంత్రజ్యోతిషాలయం.com ఈ రెండు ఇంతవరకు మేము పెట్టలేదు, ఇంకా పెట్టబోతాము. ఒక్కసారి ఫోన్ నెంబర్కి కాల్ చేసి, ఒకవేళ ఫోన్ నెంబరే లేదనుకోండి మేము పెట్టినట్టే, అది మా వీడియో కనెక్టే. లింక్ క్లిక్ చేస్తే విజయవరాహ ట్రేడర్స్ అని ఉండాలి, తంత్రజ్యోతిషాలయం.com అని ఉండాలి. ఇవేవి లేనప్పుడు చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీ వీడియో కిందనే చూస్తున్నామంటున్నారు. దయచేసి ప్రేక్షకులు ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. తర్వాత మనము ఈ మాస ఫలితాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకి తీసుకుంటే, వీళ్లకు రాశ్యాధిపతి అతిచారంతో 5వ ఇంటికి వెళ్ళడము అత్యంత శుభ సూచకము. డిసెంబర్ 15వ తారీఖు వరకు ఆయన 5వ రాశిలో వీళ్లకు కర్కాటకంలో వెళ్తాడు. కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ రాశిని చూస్తాడు. ఇది చాలా ప్లస్ పాయింట్. వీళ్ళ రాశిలోనే శని వక్రించి ఉన్నాడు. ఏళ్ళనాడు శని ఆయన ఏం చేస్తాడు, కంఫర్ట్గా లేడు. గ్రహం యొక్క అవస్థను చూడాలి. కాబట్టి ఇప్పుడు ఒక ఆర్మీ పర్సన్ ఉంటాడు, డ్యూటీలో ఉంటే ఎలా ఉంటాడు, రక్షణ బాధ్యతలతో ఉంటాడు. తన లీవ్లు ఇంటికి వస్తే ఎలా ఉంటాడు, ఫ్యామిలీ మెంబర్లా ఉంటాడు. తన ఫ్రెండ్స్తో కలిస్తే ఎలా ఉంటాడు, చిన్ననాటి జ్ఞాపకాలు నెంబర్స్. అలా గ్రహానికి కూడా అవస్థలు ఉంటాయి. వక్రించిన అవస్థలో ఉన్నాడు శనేశ్వరుడు. నేను చెప్పడం కాదు, సహజంగా ప్రకృతిలో జరిగే విషయం అన్నమాట. కాబట్టి ఏళ్ళనాడు శనిని భూతద్దంలో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం లేదంటున్నా. మీ అదృష్టం ఇప్పుడు ఏంటంటే మీన రాశి వాళ్ళకి 5వ ఇంట్లో కూడా గురువు వచ్చాడు. ఉచ్చ స్థితిలోకి గురువు వచ్చి రాశిని చూస్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏళ్ళనాడు శని పైన మనం లేనిపోని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాశి వాళ్లకు వ్యయంలో రాహువు, 6వ ఇంట్లో కేతువు. రాహు వ్యయంలో మంచోడే, ఎందుకంటే దూర ప్రాంతాన్ని తెలియజేసే గ్రహము రాహు. వ్యయము అంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి స్థానంలోనూ, అష్టమంలోనూ, షష్టమంలోనూ, వ్యయంలోనూ, 3వ ఇంట్లోనూ, 6వ ఇంట్లోనూ శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. వాటిని ఎక్కువగా అష్టమ స్థానము, వ్యయస్థానము అని భయపెట్టున్నారు. వ్యయంలో రాహు ఉంటే ఫారిన్ ఛాన్సెస్ వస్తాయి. వ్యయంలో రాహు ఉంటే దూర ప్రాంతాలకు వెళ్తే ఈ ఏలినట్స్ అని పనిచేయదు, గురుబలం లేకుండా పనిచేయదు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు, రాహు దూర ప్రాంతం సెట్ అయిపోవచ్చు. ప్రాంతాన్ని మార్చే కొద్దికి రాహువు అలా ఉన్నాడు. కాబట్టి రాహువు వాళ్ళని మీరు ఉపయోగించుకుంటే మీరున్న స్థానానికి దూరంగా వెళ్ళండి. చదువు రీత్యా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇంకేదన్నా మీ వ్యక్తిగత పనుల రీత్యా కావచ్చు, దూర ప్రాంతానికి వెళ్తే రాహు అక్కడ మీకు యాక్టివేట్ అయిపోతాడు, మంచిగా చేస్తాడు. దూరంగా వెళ్ళి ఇప్పుడు నీ అవసర నిమిత్తం అని తెలియజేస్తాను గ్రహం అంతే. అక్కడే ఉండడం వల్ల, మీ ఊరిలో ఉండడం వల్ల అవకాశాలు తక్కువ, నష్టపోతారు. సడన్గా మీకు దూర ప్రాంతాలు పడవచ్చు. కాబట్టి రాహు వల్ల ఇబ్బంది లేదు. 6వ ఇంట్లో పాపగ్రహం యోగిస్తుంది. 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు యోగిస్తాయి. కేతు 6వ ఇంట్లో ఉన్నాడు. మీనం 12వ రాశి. అంటే 12వ రాశి అంటే కాలపురుషుడికి 12వ రాశి, చివరి రాశి అంటే మోక్షస్థానం. కేతు మోక్షకారకుడు. ఆయన మళ్ళీ 6లోని మళ్ళీ ఏం చేస్తాడు, మీనరాశికి మోక్షస్థానాన్ని చూస్తాడు.
కాబట్టి కేతు వల్ల ఇబ్బంది లేదు. ఇక్కడ జ్యోతిశాస్త్ర సూత్రాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక రవిగ్రహము అష్టమ భాగ్యస్థానాల మీదుగా వస్తుంది. అష్టమ భాగ్యాల మీద ఉన్నప్పుడు ఏమవుతుంది, 50-50. అష్టమ స్థానంలో నీచబడిపోయాడు ఆయన, 6వ ఇంటి కూడా నీచబడడం మంచిదే. అంటే శత్రుస్థానాధిపతి బలాన్ని కోల్పోయాడు. 9వ స్థానంలోకి వస్తాడు రవి. 9వ స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, 9వ స్థానం వృశ్చిక రాశి. వృశ్చికము కాలపురుషునికి 8వ రాశి. అక్కడ కూడా అన్కంఫర్ట్గానే ఉంటాడు ఆయన. రవిగ్రహం వచ్చి ఒక అగ్నిగోళం, వృశ్చిక రాశి జలరాశి. మరి అగ్ని వచ్చి జలంలో కూర్చుంటే ఏముంది, పంచభూత తత్వంలో వృశ్చికం జలము. ఈయన వచ్చేక్కడ సహజంగానే ఒక అగ్నిగోళము. ఆయన మరి వృశ్చికంలోకి వస్తే, కాబట్టి షష్టాధిపతి మీకు అన్కంఫర్ట్లో ఉంటే పాపగ్రహంకి అన్కంఫర్ట్గా ఉండడం, చెడ్డవాడు చెడిపోవడం మంచిది. మీన రాశికి రవిగ్రహము పాపి, 6వ ఇంటి వాడు కాబట్టి రవిగ్రహం గురించి ఇబ్బంది లేదు. చంద్రుడు జనరల్గా 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఆయన మనం పెద్దగా ఎప్పుడు మాస ఫలితాల ప్రామాణికం తీసుకోలేదు. ఇక కుజుడు ఆయన భాగ్యాధిపతి భాగ్యంలోకి వస్తున్నాడు. అంటే అష్టమ స్థానం నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు. అంటే ఈ లగ్నానికి, ఈ రాశికి, ఈ లగ్నమైన ఈ రాశి అయినా ద్వితీయ భాగ్యాధిపతి స్వస్థానంలోకి వస్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ కూడా తిరుక్కుంటాము. తిరుక్కున్న తర్వాత మన ఇంటికి మనం వస్తే వచ్చే రిలాక్సేషనే వేరు, అసలు ఆనందమే వేరు. అప్పటి వరకు ఇల్లు చేరే వరకు ఆ టెన్షన్ వేరు, ఆ ఫీలింగే వేరు, ఆ అలర్ట్నెస్ వేరు. కాబట్టి భాగ్యాధిపతి భాగ్యంలోకి వస్తున్నాడు, ఇది మంచిదే. అప్పుడు రవితో కలుస్తున్నాడు. రవి మాసార్థంలో వస్తాడు, కుజుడు వస్తున్నాడు. రవి కుజులు మిత్రులే. మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే రవి మిత్రుడితో కలిసి మిత్రస్థానంలోకి వచ్చాడు. ఆయన సహజ స్వభావం అగ్నిగోళం కాబట్టి అక్కడ కొంచెం అన్కంఫర్ట్ ఉంటాడు, ఆయన మిత్రుడితో ఉంటాడు. రవి అంటే రాజు, కుజుడు అంటే ఆర్మీ చీఫ్. ప్రధానమంత్రికి ఆర్మీ చీఫ్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, 24/7 దేశ బాధ్యతలు, రక్షణ బాధ్యతల కోసం. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నారు, భాగ్యంలోకి వచ్చారు. కాబట్టి మీకు భాగ్యస్థానం బాగున్నట్లే. కాబట్టి ఇక్కడ రవి కుజుడు మనకు గురువు, శని, రాహు, కేతులయ్యారు. ఇక శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు గోచరంలో అష్టమంలో మంచివాడు. శుక్రుడు ఎప్పుడు కూడా ఏ రాశికైనా మంచివాడే. ఎందుకంటే అష్టమ స్థానం తులారాశి. తులారాశిలోకే శుక్రుడు ఉన్నాడు, ఆయన స్వస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రముఖులు, గొప్ప గొప్ప పురాణవేత్తలు, చరిత్రకారులు, వాళ్ళందరి జాతకాల్లో ఎక్కువ గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి, అందుకే వాళ్ళకి ఇంత రాజయోగం వచ్చింది అంటూ ఉంటారు. అంటే సొంత ఇంట్లో ఉన్నాయి, అంతేగాని అష్టమము వ్యయం చెప్పరు. అది వ్యయ స్థానమైనా సొంత ఇంట్లో ఉంటే కంఫర్టే కదా. కాబట్టి స్వగృహంలోకి ఇక్కడికి కుజుడు, శుక్రుడు వచ్చారు. ఉచ్చ స్థితిలోకి గురువు వచ్చాడు. శని ఏదైతే ఎలినెట్స్ ని భయపడుతున్నారో ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు. ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టాడు, అన్కంఫర్ట్లోకి వెళ్ళాలని కోరుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు రాహు సహజంగా 12 రాహు యోగించాలంటే మీరు కొంచెం దూరంగా ఆలోచించండి, దూరదృష్టితో ఆలోచించండి, అప్పుడు రాహు యోగిస్తాడు. 6వ ఇంట్లో కేతు మోక్షకారకుడు, 6వ ఇంట్లో ఉంటూ మళ్ళీ మోక్షస్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఆయనకి స్థానబలం బాగానే ఉంది. 6వ ఇంట్లో ఏ పాపగ్రహంలో యోగిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక విధంగా సరాసరి దిగ్బలాన్ని పొందుతూ ఉంది మీనరాశి. అంటే అన్ని గ్రహాలకు ఒక మనము ఏదన్నా చెప్పుకుంటే ఒక 30% నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ మాత్రం కూడా లేకుండా ఉండదు. ఎప్పుడు 100% ఏ రాశికి ఎప్పుడు గ్రహాలు వచ్చి కూర్చొని మేమేది ఇస్తామని చెప్పవు. ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటారు నెగిటివ్ అంటే? నెగిటివిటీ అన్నప్పుడు ఇక్కడ ఏరా అంటే ఆలస్యం, అమృతం, విషం అన్నారు. ఇక్కడ వచ్చేకాడికి శని ఆలస్య గ్రహము, ఆయన రాశిలోనూ వ్యయస్థానం వైపు ఉన్నాడు. ఇది ఇంకొక ప్రత్యేకత ఏం చెప్పాలంటే మీనరాశిలో పుట్టి వ్యక్తిగత జాతకంలో శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకి రాజయోగం. పుట్టినప్పుడు ఎవరుకున్న శనేశ్వరుడు వక్రం ఉన్నాడు అనుకోండి, ఆ గ్రహం వక్రించినప్పుడంతా వీళ్ళకి ఏదైనా మంచి జరుగుతూ ఉంటుంది. శని కానీ, గురువు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ ఈ పంచగ్రహాలు వక్రిస్తాయి. వక్రించి ఉండగా పుట్టిన వాళ్ళు గోచారంలో వక్రించినప్పుడంతా మంచి జరుగుతూ ఉంటుంది. ఇదో రహస్యం ఉంది. కాబట్టి ఇప్పుడు శని పుట్టుకతో మీన రాశి వాళ్ళు ఎవరెవరికైతే శని వక్రంలో ఉంటాడో వాళ్ళందరికీ ఇప్పుడు బాగుంటుంది. అలా లేని వాళ్లకు మీరు ఆలస్యం, అమృతం విషయం ఉంది కదా, ఏ విషయం ఏదో ఆలస్యం నిదానంగా కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటాయి, తొందరగా చేసుకోవాలని పనులు కొన్ని ఉంటాయి. అవి మీ వ్యక్తిగత విషయాలకు వచ్చేస్తుంది. ఆ విషయం ఆలస్యం అనేది అమృతం లాంటిది, అట్ ది సేమ్ టైం విషం లాంటిది అని అర్థం. ఆలస్యం అమృతం అవుతుంది ఒక్కో సందర్భంలో, ఒక్కోసారి విషం అవుతుంది. కాబట్టి ఇప్పుడు శని వక్రంలో ఉన్నాడు. మీకు జన్మలగ్నంలో మీరు పుట్టిన జాతకంలో శని వక్రంగా ఉంటే మీకు ఇప్పుడు అన్ని పనులు అవుతాయి ఈ శని వక్రం వదిలే వరకు. లేని వాళ్ళు మీరు అలర్ట్గా ఉండాలని అర్థం మీ వ్యక్తిగత విషయాల్లో. అది
కాబట్టి ఇతరత్రా తీసుకుంటే కంఫర్ట్గా గ్రహస్థితి ఉంది. మరి నేను ఇట్లా చెప్తున్నానేసి ఓహోను ఊహించుకుని పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో పోవాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ శని ఆయన చాలా చాలా తక్కువ సమయంలో మళ్ళీ ముందుకు మీ వైపు ప్రయాణిస్తున్నాడు. పూర్వభాద్ర నక్షత్రము వాళ్ళకు, ఉత్తరాభాద్ర వాళ్ళకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే జన్మలోకి శని వస్తున్నాడు, మీ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, నల్లగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఏంది ఇది ఇలా షేడ్ అయిపోయింది అనిపిస్తుంది. వెనకనే ఒక ఛాయాగ్రహము, జన్మంలో ఒక పీడగ్రహము మన శనేశ్వరుడు, మందగ్రహము. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, దేహ కాంతి కూడా తగ్గుతుంది. మాతృ సంబంధమైన వాళ్ళకు కష్టము నష్టము పీడ, వాళ్ళ వయసు అయిపోయింటే ఏదైనా అనారోగ్యం చేసి వాళ్ళు స్వర్గస్థులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేదు ఒక వైద్యానికి తీవ్రంగా వైద్య సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ జాతకులకే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర వాళ్ళకు రేవతి నక్షత్రాలు కానీ ప్రయాణించడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి రాశి మొత్తానికి ఎఫెక్ట్ ఉందని ఇప్పుడు చెప్పేదంటలేదు. ఏ నక్షత్రంలో ఆయన పోతున్నాడో ఆ నక్షత్రానికి ఎఫెక్ట్ ఎక్కువ. పరువు నష్టం కానీ ధన నష్టం కానీ సూచిస్తున్నాయి అన్న గురుగారు. ఇప్పుడు ఈ శని వక్రత్వం ముందు వెనక ఉండడము, వెనకాల ఛాయాగ్రహం ఉండడము, అదేవిధంగా వ్యక్తిగత జాతకంలో ఏదన్నా మారక దశ బాధకాతక దశ జరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అంటే వ్యక్తిగత జాతకం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది మనము అర్థం కావడానికి చెప్తున్నటువంటి విషయమే కానీ ఇదే వాళ్ళని శాసించేటువంటిది అయితే కాదు. తాత్కాలికంగా జరిగిపోతూ ఉంటాయి గ్రహాలు. కానీ ఎప్పటికప్పుడు ఒక గ్రహ సంచారాన్ని మనం విశ్లేషిస్తూ ప్రతి రాశి వాళ్ళకి అర్థం చెప్తున్నాం. కాబట్టి జాతకంలో వ్యతిరేక దశ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏలినాటి శనేశ్వరుడు లాభంలో ఉన్న వాళ్ళకు వ్యక్తిగత జాతకంలో నీచగ్రహ దశ జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు వచ్చిన తాత్కాలిక గోచారము వ్యక్తిగత జాతకంలో నీచగ్రహ దశ నట్ట రూపుమాపుతుంది. కాబట్టి ఎప్పుడో పుట్టిపోయినప్పుడు జాతకమే ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి ఆ విధంగా జాతకంలో వ్యతిరేక దశ జరుగుతూ ఇక్కడ ఏలినాటి శని వక్రము ముందుకి వెనక్కి, జన్మలో ఒక గ్రహం వక్రించింది, వెనకనే రాహు వక్రిస్తున్నాడు, ఆయన వెనకే తిరుగుతాడు. 2 వక్ర గ్రహాలు శాసిస్తున్నాయి మీన రాశిని. అయినా ఇప్పుడు ధైర్యం ఎందుకు చెప్తున్నా నేను, గురువు 5లో నుంచి ఒక రాశిని చూడటమే, శుక్రుడు స్వస్థానం పట్టడమే, కుజుడు స్వస్థానం పట్టడము, ఇవేం చేస్తున్నాయి, దిగ్బలాన్ని పొందుతున్నాయి. అంటే వాళ్ళ యొక్క స్వస్థానం లెవెల్ స్ట్రాంగ్ అవుతున్నాయి. కాబట్టి రవి పాపగ్రహము అష్టమ మన దీంట్లో పడిపోవడం, జలరాశిలో పడిపోవడమే. కాబట్టి దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఏదైనా టెన్షన్లు వస్తే కూడా అవి వచ్చేది అవతలదు, పోయేది అవతలదు. దాని వరకు అయితే మనం హ్యాపీగా చెప్పచ్చు. వివాహ ప్రయత్నాల్లో ఎటువంటి లోటు ఉండదు అంటారా? వివాహంలో ఎటువంటి లోటు ఉండదండి. ఎందుకంటే వివాహం ఎప్పుడు కూడా ఏలినాటి శనిలోనే ఎక్కువ జరుగుతాయి. అది ఆశ్చర్యం. గురుబలం చూసుకోవాల్సిన అవసరం లేదు వివాహానికి. గురువు వివాహం అయిన తర్వాత సంతానం ఇచ్చేవాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేవాడు, ధన సంతాన జ్ఞానకారకుడే, వివాహకారకుడు కాదు ఆయన. శుభగ్రహం ఉన్నాడని వివాహానికి చేసుకుంటారు. ఇంకా మగవాళ్ళకు శుక్రుడు వివాహకారకుడు, ఆడవాళ్ళకు కుజుడు వివాహకారకుడు. ఇందులో పుట్టిన స్త్రీలకు కుజుడు స్వస్థానంలోకి వస్తున్నాడు, భాగ్యంలోకి వస్తున్నాడు, వివాహానికి బలం ఎక్కువైపోయింది. అదేవిధంగా శుక్రుడు స్వస్థానంలోకి వస్తున్నాడు, తులలోకి వస్తున్నాడు. తుల వచ్చేక్కడ కాలపురుషుడికి 7వ రాశి, మేషం నుంచి 7వది వివాహము. కాబట్టి వివాహ బలం సంపూర్ణంగా ఉందని చెప్పొచ్చు. అష్టమంలో ఉంది కదండి, కాదు స్వస్థానంలో ఉంది. అష్టమైతే ఏమైపోతుంది, ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలు చెప్పారు, అష్ట కష్టాలు చెప్పారు, 2 ఉన్నాయి కదా శుభంలో. కాబట్టి మనం నెగిటివ్ ఏ రాశిని చూడాల్సిన అవసరం లేదు. ప్రతి స్థానం చాలా గొప్పదే. మనం లోతుల్లో విడమరిచి చూడడం వల్ల మాత్రం దాంట్లో శుభం కూడా కనిపిస్తుంది. చివరిగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా రిస్క్ అయినా పర్వాలేదు, ఎంతో కొంత తప్పు చేసైనా కూడా ఏదన్నా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకోవడం కరెక్టే అంటారు? ఇన్ కేస్ స్టార్ట్ చేస్తే ఎటువంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అంటారు? తక్కువ పెట్టుబడులతో ప్రారంభించుకోవడం మంచిది. తక్కువ పెట్టుబడులు చిన్న చిన్న వ్యాపారాలకు ఉపాధి హామీ పథకాలను అంటారు, ఆ టైప్లో స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే శనేశ్వరుడు ఆయన వచ్చేకాడికి కర్షక కార్మిక సామాన్య ప్రజలకు కారకుడైన, ఆయన జన్మలో ఉన్నప్పుడు భార్య పెట్టుబడులు యాక్సెప్ట్ చేయడైనా. కానీ ఇప్పుడు గురువు 5వ ఇంట్లోకి వచ్చేసి కాబట్టి పెట్టుబడులు ఇప్పుడు తక్కువలో పెట్టుకోవడం బెటర్. ఈయన ఎంత చూపు ఉన్నా కానీ ఆ తక్కువ పెట్టుబడిని ఎక్కువ చేసేదని చూస్తాడు. ఈయన వచ్చేకాడికి ఎక్స్పాన్షన్ ప్లానెట్, అభివృద్ధి చేసేటువంటి గ్రహం గురువు, ధనకారుడు అని చెప్పాను కదా. ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు. అట్టనే మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. తెలివితేటలు ఉన్నాయంటే ప్రకృతి కూడా అనుకూలించాలి కదా. కాబట్టి తక్కువతోనే పోవాలి. లగ్నం కూడా ఒక పాపగ్రహం ఉంది, వ్యయాధిపతి ఉన్నాడు ఏకంగా. కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టుకొని నడిపించుకొని అనుభవం సంపాదించుకుంటూ డెవలప్ అయిపోవచ్చు. ఇక పరిహారాల విషయానికి వద్దాం గురుగారు. మనకి మొదటి 20 రోజులు కార్తీక మాసం ఉంటుంది. సో కార్తీక మాసం సంబంధించి ఏదైనా రెమెడీస్ తెలియజేయండి. అలాగే కామన్గా అందరూ అడుగుతున్న ప్రశ్న, గురువురు ఎంత డబ్బులు సంపాదించినా కూడా నిలబట్టలేదు, ఏదో రకంగా డబ్బులు ఖర్చు అయిపోతూనే ఉంది, ఆ ధనం కాస్త నిలబడడానికి సో మనీ పరంగా ఏదైనా రెమెడీస్ కూడా తెలియజేయండి. అంటే ఇప్పుడు కార్తీక మాసం అంటే ఈ మీన రాశిలో వచ్చేకాడికి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఉంటాయి.
ఈ కార్తీక మాసము అంటే కృత్తికా నక్షత్రంతో ప్రారంభమయ్యే మాసము. కృత్తికా నక్షత్రం అంటే దీపము, అందుకే కార్తీక మాసం అంతా దీపాలు పెడతారు. ఈ కృత్తికా నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు దీపాలు పెట్టచ్చు. కృత్తికా నక్షత్రం అనుకూలంగా ఉన్న పూర్వభాద్ర అంటే ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక అంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు దీపారాధన ఈ మాసంలో చేయడం వల్ల వీళ్ళ జీవితంలో వెలుగులు వస్తాయి. ఇంకా గోచారానికి సంబంధం లేదు, ఈ మాసం యొక్క ప్రత్యేకత. అదే ఉత్తరాభాద్ర వాళ్ళకు రేవతి, అశ్విని, భరణి, కృత్తిక అంటే 5వ తార, ప్రత్యేక తార. వీళ్ళు దీపాలు పెట్టకూడదు. మరి ఏం చేయాలి? కార్తీక మాసం కదండి, ప్రపంచంలో దీపాలు పెడతారంటే దీపాలు పెట్టకూడదు. నూనె కావాలంటే అఖండలాల్లో పోయచ్చు. అఖండలాల్లో అంటే ఇక్కడ ఆలయాల్లో ఉంటాయి, ఆలయాల్లో ఉండి పెద్ద పెద్ద దీపాలు వెలుగుతుంటాయి, అందులో నూనె పోయచ్చు. మీరు 1 లీటర్ పోస్తే కూడా అది నిండదు, అంత పెద్ద ఉంటాయి అవి. వాటిలో నూనె పోస్తూ పోండి. వెలుగుతున్న దీపాలలో అఖండలాల్లో, వేరే వాళ్ళు వెలిగించిన దీపాల్లో పోయకూడదు. వాళ్ళు ఏ క్లేశంతో, ఉద్దేశంతో, సంకల్పంతో పెడతారో ఆ సంకల్పానికి మీరు ప్రాణం పోసినట్టు అవుతుంది. వాళ్ళు నెగిటివ్ అయింది అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమి? అదొకటి. తర్వాత మీరు అఖండాలలో దీపాలు నూనె పోయచ్చు. తర్వాత రేవతి నక్షత్రం. రేవతి అంటే అశ్విని, భరణి, కృత్తిక 4వ నక్షత్రం, క్షేమతార. కాబట్టి వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు. అంటే నక్షత్రాన్ని బట్టి తారాబలం. కృత్తికా నక్షత్రం సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతారగా వచ్చేవాళ్ళు దీపాలు పెట్టచ్చు. మిగిలిన వాళ్ళు ఆ దీపాల యొక్క నూనె పోయచ్చు. నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, మరేదన్నా అద్భుతమైనటువంటిది మూలికలతో ఉన్నటువంటి తైలం కానీ పోయొచ్చు, తప్పలేదు. ఇది కొత్తగా మా కార్తీక మాసం చేసుకున్నటువంటి దేవతారాధన, ఆ మాసం యొక్క ప్రత్యేకతను ఉపయోగించుకోవచ్చు. ఇక ఆర్థికంగా తీసుకుంటే ఈ మాసంలో జ్యోతులు వెలిగించడము, వెలగడానికి కావాల్సినటువంటి ఇంధనం పోయడం మంచిది. అదేవిధంగా మనకు ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రం ఉంది. పూర్వభాద్ర నక్షత్రానికి సంపత్తార ఏమవుతుంది? ఉత్తరాభాద్ర అవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం సంపత్తార. మరి ఉత్తరాభాద్ర నక్షత్రము సంపత్తార అన్నప్పుడు ఆ ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం శనేశ్వరుడు అధిపతి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి ఆ లోగో, అది స్టేట్ బ్యాంక్ అంటే సామాన్యుల బ్యాంకు, స్వాతంత్రం వచ్చిన మూలకొని ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కూడా విడగొట్టారు అప్పట్లో. ఇప్పుడు కూడా పాకిస్తాన్లో బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, సేమ్ లోగో. ఆ బ్లూ కలరు సామాన్యుల కోసం అప్పట్లో ప్రభుత్వ బ్యాంకు. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రము ఉన్న రోజు వీళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఆ రోజు లీవ్ లేకుండా ఉండాలి, బ్యాంకింగ్ అవర్స్ ఉండాలి, ఆ నక్షత్రం యొక్క గడియలు ఉండాలి, చేసుకోవచ్చు. అదే ఉత్తరాభాద్ర నక్షత్రం వల్ల సంపత్తారు రేవతి నక్షత్రం వస్తుంది. రేవతి నక్షత్రము అంటే అది బుధగ్రహం అధిపతి. బుధుడు అంటే వైశ్య గ్రహము అంటారు. బుధుడు గ్రీన్గా ఉంటాడు. ఈ రేవతి నక్షత్రము మీనరాశిలో ఉంటుంది. మీనరాశి గురువుది. గురువు కలర్ ఎల్లో చెప్తారు. ఇప్పుడు గ్రీన్ ఎల్లో ఎక్కడుంది? కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది. 2 కలర్లు ఉంటాయి, గ్రీను ఎల్లో, కరూర్ వైశ్య బ్యాంక్. కాబట్టి ఈ కరూర్ అనేది కూడా మిథున రాశికి వస్తుంది. మిథున రాశికి అయితే మళ్ళీ బుధుడే వస్తాడు. కాబట్టి కరూర్ వైశ్య బ్యాంక్లో ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ బ్యాంకింగ్ టైమింగ్స్ అంతా 1 నెల రాకపోతే ఇంకొకసారి 27 రోజులకు సేమ్ నక్షత్రం వస్తుంది, చేసుకోవచ్చు. ఇక నక్షత్రమే ఇంపార్టెంట్. తిది మళ్ళీ వారము ఇవన్నీ అవసరం లేదు, నక్షత్రాన్ని బట్టి మనం చెప్తున్నాం. ఇక రేవతి నక్షత్రం వాళ్ళు అశ్విని నక్షత్రం వీళ్ళకు సంపత్తార అవుతుంది. సంపత్త అంటే డబ్బులు ఇచ్చేటువంటిది. మరి అశ్విని నక్షత్రంలోనే సూర్యగ్రహం ఉచ్చస్థితి పొందుతుంది. అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం, ఫస్ట్ నక్షత్రం. జ్యోతిష్ శాస్త్రం అనేది ఈ అపారమైనటువంటి జ్యోతిష్యానికి మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మరి దీంట్లోనే ఈ నక్షత్రంలోనే సూర్యుడు ఉచ్చస్థితి. సూర్యుడు మొట్టమొదటి గ్రహం. సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు జరుగుతాయి. సూర్యుడు రాజు, కాబట్టి సూర్యుడు నెంబర్ కూడా 1. కాబట్టి ఈ నక్షత్రం ఉన్నప్పుడు రేవతి నక్షత్రం వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆ ఐడిఎఫ్సి బ్యాంక్ లోగో కూడా ఇలా వచ్చి సూర్యకిరణాలాగా ఇలా రేజింగ్లో ఉంటుంది. కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కానీ ఎస్ బ్యాంక్, ఎస్ అంటే ఏమి? పాజిటివ్ వర్డే కదా. మళ్ళీ అది మార్క్ కూడా ఇలా ఉంటుంది, టిక్ లాగా ఉంటుంది. అది సేమ్ సూర్యకాంతి, సూర్యకిరణం లాగానే ఇలా ఉంటుంది. ఇది నా వ్యక్తిగత పరిశోధన అండి, ఇదేం గ్రంథాలలో లేదు. ఏమంటే ఈ బ్యాంకులను పుట్టకముందు యుగయుగాలుగా చెందింది, ఇది నా వ్యక్తిగత పరిశోధన. నేను చెప్తున్న దానికి రీజన్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 0 అకౌంట్ ఉంటుంది. ఈ ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంకులో 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. అది ఆయా బ్యాంకులు బట్టి. ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అవంతా కూడా. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అంటే సూర్యుడు దేశ విదేశాలు కనిపిస్తాడు కదా. ఇంటర్నేషనల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్. ఆ టైటిల్లోనే ఉంది ఫస్ట్ బ్యాంక్ అని. ఎస్ బ్యాంక్ కూడా ఇంటర్నేషనల్ బ్యాంకే.
ఇప్పుడు కరూరు వైశ్య బ్యాంకులో గురువుకి బుధుడికి సంబంధించినటువంటి రంగులు వైశ్య గ్రహం బుధుడే ఇలా వస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ విధమైనటువంటి బ్యాంకులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మాకు ఉందండి, మేము ఏ నక్షత్రం ప్రారంభంగా మాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అదే నక్షత్రం వచ్చిందో సంపత్తార వచ్చినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చేయండి. ఒక డిపాజిట్, ఒక విత్డ్రా, ఫోన్పేలు మంచిగా ఉన్నాయి కదా, ఏదో ఒకటి ఒక ట్రాన్సాక్షన్ అనేది చేయండి ఖచ్చితంగా ఆ రోజు. ఇది వాళ్ళకు యాక్టివేషన్ అవుతుంది అకౌంట్. అంతే, మైనింగే ఏదైనా సరే, కూరగాయలైనా పండించే కూడా మైనింగ్ చేసినట్టు, డబ్బులు కూడా అలాగే మైనింగ్. వృధాగా ఖర్చు పెట్టకుండా అవసరం ఖర్చు పెడతా ఉంటే అర్థవంతమైనటువంటి ఆదాయం ఎవరికైనా వస్తుంది. సో ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి నవంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.